హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అనేది చూసేద్దామండి. క్లాత్ని అలా 4 ఫోల్డింగ్స్గా వేసుకొని మనకి ఆది ప్యాంట్ ఉంటే కనుక ఆది ప్యాంట్ని నడుముకి వేరే క్లాత్ అనేది అటాచ్ చేస్తాం. అక్కడ దాకా ఇలా లెగ్స్ నుంచి కింద నుంచి ఇలా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు అలా క్లాత్ మీద పరుచుకోవాలి. నేను 1 సింగిల్ లెగ్ పెట్టానంటే 2 కొంచెం ఎగుడు దిగుడు ఉన్నాయండి, అందుకని నేను ఒక లెగ్ అలా పెట్టుకున్నాను. సో కింద కొంచెం క్లాత్ వదిలేసాను కదా, కరెక్ట్ ప్యాంట్ అది ఎలా ఉందో వీడియోలో క్లారిటీగా చూడండి. అక్కడికి మడత చేస్తామన్నమాట. మనం అలా ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా అక్కడికి వచ్చింది. ఇక్కడ ఇది వచ్చేసి నడుము పార్ట్ చూసారా, వీడియోలో అలా అక్కడికి అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో క్లారిటీగా తీసి పెడతాను. ఇది వచ్చేసి కిస్తా అండి. కిస్తాని ఇలా లాగి అక్కడే స్ట్రైట్గా పట్టుకొని దానికి బారుగా ఒక లైన్ డ్రా చేసుకొని దానికి 2 ఇంచెస్ కిందకి, వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఇంచెస్ కిందకి అలా డ్రా చేసుకోవాలన్నమాట. అలా డ్రా చేసుకుంటే ఏంటంటే మనకి ఫిట్టింగ్ కొంచెం పట్టేయకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకి ప్యాంట్ ఎలా ఇచ్చిన ప్యాంట్ ఎలా ఉందో అలాగే వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ సైడ్న మనం సైడ్ కుట్లేస్తాం కదండి ప్యాంట్కి, అది ఒక 1.5 కానీ 2 ఇంచెస్ కానీ ఉంచుకొని అలా డ్రా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా ఈజీ అండి ప్యాంట్ కటింగ్ అనేది. మీకు ఇందులో అర్థం కాకపోతే నేను మళ్ళీ వివరంగా పెడతాను. సో అలా డ్రా చేసుకోవాలన్నమాట. మీకు వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్ అనేది చాలా ఈజీ అండి, అంత 10 నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ అక్కడ నేను 2 ఇంచెస్ మళ్ళీ అవతలికి ఈ చివరి దాకా గీసాను కదా, కాకుండా 2 ఇంచెస్ అలా గీసుకోవాలి. ఇప్పుడు మనకు పెట్టుకున్న మార్కింగ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇది మన లెగ్స్కి లెంత్ వచ్చింది అనమాట. మన నడుము పార్ట్ అనేది పైన కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాం అనమాట. సో కటింగ్ ప్రకారం అలా కట్ చేసేసుకోవాలి. మనం గీసిన దాని ప్రకారం అలా కట్ చేసేసుకోవాలి. సో కటింగ్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఇంచెస్ మళ్ళీ అటు కూడా లోపలికి గీసుకొని అలా కర్వ్ తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. అది అలా కట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది ప్యాంట్. ఇప్పుడు మనం నడుము పట్టి ఎలా కట్ చేసుకోవాలి చూడండి. ప్యాంట్ని అలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి నడుము దగ్గర. అంటే మనం దాని ప్రకారమే కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డ్రా చేస్తాను, వదలండి కట్ చేస్తున్నాను అన్నమాట. కొంచెం అర్జెంట్ వల్ల కొంచెం క్లిప్లు అనేవి, వీడియో క్లిప్స్ అనేవి మిస్ అయిపోయిందండి, ఏమనుకోకండి. నడుము పట్టి ఏం లేదండి, కొలుచుకోమన్నా మనకు కావాల్సినంత తీసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ. సో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. బాయ్.